హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, భారీ భూకంపం పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. భారీ భూకంపం, తూర్పు తీరం మొత్తం వెలవెల, భారీగా సునామీ అలలు. ఎక్కడ ఏంటని చూస్తే జపాన్లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తీర ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. బీచ్లను మూసివేశారు. భూకంప తీవ్రత పలు ప్రాంతాలపై పడింది. భారీ భవనాలు కుంగిపోయాయి. బేటలు వారాయి. ఇప్పటి వరకు 50 మందికి పైగా గాయపడ్డారు. ఇక భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 6.7గా రికార్డైంది. ఆ దేశ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11:44 అమోరి ప్రిఫెక్చర్ తీరం సమీపంలో భూమి ప్రకోపించింది. ఈ ప్రిఫెక్చర్ ఉపరితలం నుంచి 20 కిలోమీటర్ల దిగువన ఈ ప్రకంపాలు నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. టెక్టానిక్ ప్లేట్లలో సంభవించిన పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు తెలిపింది. జపాన్ న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ అణు విద్యుత్ కేంద్రాలలో ఎటువంటి అసాధారణ పరిస్థితులు అయితే లేవని ప్రకటించింది. అయితే ఈ భూకంపం ప్రభావం వల్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. భూకంప ప్రభావం సమీప ప్రాంతాలపై పడింది. పలు భవనాలు దెబ్బతిన్నాయి. బేటలు వారాయి. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయాయి. తీర ప్రాంతం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది. తొలుత సునామీ సంభవించవచ్చట్టు వార్తలొచ్చాయి. దీనికి అనుగుణంగా సునామీ అడ్వైజరీ కూడా జారీ అయింది. జపాన్ భౌగోళికంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ల పరిధిలో క్రియాశీలక అగ్నిపర్వత జోన్లో కొనసాగుతూ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక భూకంప నెట్వర్క్లో ఉన్నందున ప్రకంపనలు సర్వసాధారణం. 3 లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో భూమి తరచూ అక్కడైతే భూకంపం అయితే వస్తూ ఉంటుంది. 6కు పైగా తీవ్రతతో భూమి కంపించడం అయితే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందని అయితే చెప్తూ ఉన్నారు.